హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు నీరు వ్లాగ్స్ అఫీషియల్. ఇవాళ రెసిపీ వచ్చేసి గెస్ట్ చేయండి చూద్దాం ఏంటి రెసిపీనో అనేసి. నేనైతే ఇవాళ చాలా ఈజీగా టేస్టీగా ఉండే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. వన్స్ ఒక్కసారి మీకు కూడా నచ్చుతుంది, ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఎక్కువే చేసుకుంటారనమాట. చూడండి వన్స్ ఒకసారి ఇలా. సో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. సో నేనైతే ఇన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకొని కాసేపు ఇలా వేయించుకోవాలన్నమాట. నెయ్యిలోనే వేయించేసుకోవాలి. నువ్వులు, పల్లీలు, కొన్ని పల్లీలు లేదండి సారీ, కాజు, కొబ్బరి, ఇవన్నీ బాదం, కొంచెం పంకిన్ సీడ్స్ ఉన్నా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఇలా వేయించుకున్నాక నేనైతే ఇలా కొద్దిగా బటర్ యాడ్ చేసి కొంచెం ఆనియన్ అలాగే టొమాటో ముక్కలు వేసేసుకున్నాను అనమాట. ఇవి కాసేపు మగ్గించుకోవాలన్నమాట. సో ఇంకొక తర్వాత ఇలా మగ్గిన తర్వాత జస్ట్ వేయించుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే క్రీమీ చీజీగా ఉండే చికెన్ అనమాట. ఇప్పటికే క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది పక్కా హోటల్ స్టైల్ అనమాట. చాలా బాగుంటుంది. అస్సలు ఎలా అంటే ఆ గ్రేవీ అనేది తిన్న కొద్దీ తినాలి అనిపిస్తుంది అనమాట, అలా ఉంటుంది. ఇక పసుపు ఉప్పు వేయించేసుకొని ఇలా మొత్తం వేసుకున్నాక చికెన్ అనేది ఇలా వాడ్చుకోవాలి, వాటర్ అంతా ఇమిరిపోయే వరకు. తర్వాత ఫ్రెష్గా ఒక కుక్కర్ తీసుకోండి. ఆ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం కరివేపాకు లీవ్స్ అనేది ఫ్లేవర్ని మంచిగా వస్తుందన్నమాట. అందుకే నేను కరివేపాకు లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే నేను ఇందాక చూపించాను కదా నట్స్ పేస్ట్, అవన్నీ వేసి వేయించేసుకొని కొంతసేపు ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. ఆ మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత ఇలా చికెన్ని వేసేసుకోవడమే. మీరు వేయించేటప్పుడే కొంచెం కారం, ధనియాల పొడి వేసుకోండి. వన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నాక మీరు మీ టేస్ట్కి తగినట్టు కారం వేసుకోండి. నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి. ఇక కొత్తిమీర వేసేసుకోవడమే ఫైనల్గా. జస్ట్ మీకు తగినంత ఉప్పుని ఒక్కసారి బాగా కలిపాక టేస్ట్ చూసుకోండి. ఇంకా లిడ్ పెట్టేసుకొని జస్ట్ 2 విజిల్స్ అండి. చికెన్ కదా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. అందుకే 2 అంటే 2 విజిల్స్. లేదు మేము ఇంకా సాఫ్ట్గా తినేవాళ్ళం అంటే 3 కూడా వేయించుకోండి. ఫైనల్ లుక్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చికెను. అండ్ గ్రేవీ అయితే చికెన్కి, ఇడ్లీకి, దోశకి, ఇక మీరు మసాలా రైసెస్ ఏదానికైనా సూపర్ ఉంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే డూ సబ్స్క్రైబ్. బై బై గైస్, బాయ్.